హిందూపురం అబ్బాయికి భీమవరం అమ్మాయికి పెళ్లి జరిగింది. కానీ పెళ్లైన వారం రోజులకే నవవధువు పారిపోయింది. అసలేం జరిగిందంటే హిందూపురం మండలం రాచపల్లి గ్రామానికి చెందిన వేమారెడ్డికి 40 ఏళ్లు వచ్చినా పెళ్లి సంబంధాలు కుదరలేదు. వయసు మీరిపోయినా పెళ్లి కాలేదన్న బెంగతో ఊరు కాని ఊరు వెళ్లి పెళ్లిళ్ల బ్రోకర్ల చేతిలో మోసపోయాడు. తన పెళ్లి చూడాలన్న తల్లిదండ్రుల కోరిక తీర్చేందుకు పెళ్లిళ్ల బ్రోకర్ల ద్వారా భీమవరం పట్టణంలోని సత్యవతి నగర్ కు చెందిన నీలపు బాల అనే మహిళతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. ఏజ్ ఎక్కువ అవడంతో ఎదురుకట్నం ఇస్తే తప్ప పెళ్లి కుదరదని భీమవరం బ్రోకర్లు చెప్పడంతో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల ఇబ్బందులు చూడలేక వేమారెడ్డి పెళ్లి కొప్పుకున్నాడు. పెళ్లి చూపులు చూడటానికి వెళ్లిన వేమారెడ్డి నుంచి బ్రోకర్లు 4 లక్షల రూపాయలు అప్పటికప్పుడే వసూలు చేసి ఆగమేఘాల మీద ఒగుడిలో వేమారెడ్డికి నీలపు బాలకు పెళ్లి చేసేశారు. పెళ్లి చేసుకున్న తర్వాత వధువును తీసుకుని వేమారెడ్డి స్వగ్రామమైన రాచపల్లి వచ్చాడు. పెళ్లి తర్వాత ఇంకేముంటుంది, ఆ కార్యమే కదా. తీరా కార్యం జరిపించాలని వేమారెడ్డి తల్లిదండ్రులు బంధువులు కోరారు. అయితే వారికి వధువు నీలపు బాల లేనిపోని సాకులు చెప్పి ఎలాగోలా వారం రోజులు కాలం వెళ్లబుచ్చింది. వారం తర్వాత తన తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగాలేదని వెంటనే భీమవరం వెళ్లాలని పట్టుబట్టింది. సరే తాను వస్తానంటూ వేమారెడ్డి తన భార్య నీలపు బాలను తీసుకుని భీమవరం వెళ్లాడు. తీరా భీమవరం రైల్వే స్టేషన్ లో దిగిన తర్వాత అక్కడ ఒక డ్రామా స్టార్ట్ చేసింది నీలపు బాల. తాను పెళ్లి చేసుకున్న విషయం తన తల్లిదండ్రులకు తెలియదని అమ్మా నాన్నలను చూసి తిరిగి వచ్చేస్తానంటూ హడావిడిగా నీలపు బాల ఆటో ఎక్కి వెళ్లిపోయిందట. ఇంటికి తిరిగి వచ్చిన వేమారెడ్డి రోజులు గడుస్తున్నా తన భార్య తిరిగి రాకపోవడం, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లో ఉండడం, పెళ్లి చేసిన బ్రోకర్ల ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ లో ఉండడంతో భీమవరం వెళ్లి ఆరా తీశాడు. అసలు తాను చేసుకుంది పెళ్లే కాదని, తనకు జరిగింది ఉత్తుత్తి